వెల్కమ్ టు కపిల్ చిట్స్. దిస్ ఈజ్ కపిల్ చిట్స్ అడ్వైజర్ దుంపరాజు. ఈరోజు మనం మాట్లాడుతున్న టాపిక్ ఏంటంటే కపిల్ ప్రాపర్టీస్ దాంట్లో ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ గురించి మనం ఈరోజు డిస్కస్ చేసుకుందామండి. సో మనకి ఏంటంటే గ్రూప్ ఆఫ్ కంపెనీ కపిల్ గ్రూప్, మీకు అందులో వన్ ఆఫ్ ది కంపెనీ కపిల్ ప్రాపర్టీస్. మన కపిల్ ప్రాపర్టీస్ వాళ్ళు ఏంటంటే ఆల్రెడీ మనకు కంప్లీట్ అయిన ప్రాజెక్ట్స్ మనకు నానక్రమ్ గూడలో ఉండడం జరిగింది. సో కపిల్ టవర్స్ అండ్ కౌర్ హబ్ అని చెప్పేసి మనకి ఇక్కడ నానక్రమ్ గూడలో కంప్లీట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మనకు కొత్తగా మీరు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చూడొచ్చు, డబ్ల్యూటీసీ సెంటర్ మనకు శంషాబాద్లో మనకు ఆల్రెడీ అండర్ కన్స్ట్రక్షన్ ఉన్న ప్రాజెక్ట్ అనేది మనం ఆల్రెడీ విన్నాము. సో ఈ ప్రాజెక్ట్ గురించి ఇందులో మనం కమర్షియల్ స్పేస్ను ఏ విధంగా కొనాలన్న గురించి ఈరోజు మనం డిస్కస్ చేసుకుందామండి. సో మనం ప్రీవియస్లో మనం ఆల్రెడీ తెలిసింది మనకి ఈ ప్రాజెక్ట్ కూడా టిఎస్ రేరా అండ్ హెచ్ఎండి అప్రూవ్డ్తో ఉన్నటువంటి ప్రాజెక్ట్ అండి ఇది. సో దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఏ విధంగా రిటర్న్స్ వస్తాయనే దాని గురించి మనం ఇవరకు ప్రీవియస్ మనం డిస్కస్ చేశాము. 36 lakhs ఇన్వెస్ట్ చేస్తే మీకు 54,000 అనేది మంత్లీ రెంట్ అనేది, ఇది మొత్తం మంత్లీ ప్లాన్ అనేది కంప్లీట్ అయిపోయింది. June 30 వరకు ఇది తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మనకి ఏంటంటే క్యుములేటివ్ ప్లాన్స్ వచ్చినాయండి. ఈ క్యుములేటివ్ ప్లాన్స్ ఏదైతే ఉందో దాన్ని మీరు ఏంటంటే కొద్దిగా అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేసి, అది 18 lakhs అండ్ 36 lakhs, మీరు ఏ విధంగా అయితే ఈ రెండు అమౌంట్లు మీరు ఇన్వెస్ట్మెంట్ చేసి కొంతకాలం వెయిట్ చేయగలిగితే మీకు దానికి ఇంట్రెస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అండ్ స్పేస్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుందండి. సో ఈ ఇంక్రీజ్ అయిన దాని మీద మీకు అమౌంట్ అనేది లైఫ్ లాంగ్ 20 years వరకు మీకు ఏంటంటే అగ్రిమెంట్ ఉంటుంది. ఎవ్రీ 5 years ఒకసారి మీకు 5% అనేది మీకు వచ్చే రెంట్ మీద ఇంక్రీజ్ అనేది రావడం జరుగుతుంది. సో ఇది మనకి ఉపయోగపడుతుంది, మనకు నెక్స్ట్ వచ్చే జనరేషన్ కూడా ఉపయోగపడుతుందండి. ఇది మంచి బెస్ట్ ఆపర్చునిటీ అండి. సో దీనికి ఏంటంటే మనకు ట్రస్ట్ చేయొచ్చు. మనకు ప్రీవియస్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసింది కపిల్ గ్రూప్ ఆఫ్ కంపెనీ అండి ఇది. సో ఇది ఏంటంటే మనకు టిఎస్ రేరా అప్రూవ్డ్ ఉంది, అదేవిధంగా హెచ్ఎండి అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి ఇది టోటల్లీ. సో దీని మీద ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే మీరు వచ్చే మంత్లీ రెంట్ అనేది రావడం జరుగుతుంది. ఆ విధంగా కమర్షియల్ స్పేస్ అనేది మీకు ఏంటంటే దాని వాల్యూ అనేది కూడా ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. సో ఇది మంచి బెస్ట్ ఆపర్చునిటీ. మనం ఏ విధంగా అయితే ఇన్వెస్ట్మెంట్ అంటే ఎగ్జాంపుల్ మనకి ఏంటంటే 18 lakhs మనం పెట్టగలిగితే, 18 lakhs మీరు ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే మీకు యాక్చువల్ అయితే మీకు 9% ఇస్తారండి. అండ్ మీకు ఇక్కడ 60 square feet అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ 3 years మీరు వెయిట్ చేయగలిగితే ఏమవుతుందంటే ఈ 9% అనేది ఇంట్రెస్ట్ అనేది మీకు 12%కి ఇంక్రీజ్ అవుతుంది. అదేవిధంగా 60 square feet మీకు అలాట్మెంట్ చేస్తారు కాబట్టి అది కాస్త 80 square feetకి ఇంక్రీజ్ అవుతుందండి ఇక్కడ 3 years వెయిట్ చేస్తే. ఆ 3 years తర్వాత నుంచే మీకు ఏంటంటే రెంటల్ అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా 5 years వెయిట్ చేయగలిగితే మీకు ఏమవుతుందంటే 80 కాస్త 100 square feet అలాట్మెంట్ అవుతుంది, మీకు రిజిస్ట్రేషన్ అవుతుంది. అక్కడ నుంచి ఇక్కడ ఏంటంటే మీకు 15% రెంట్ అనేది రావడం అవుతుంది. అంటే ఇక్కడ మీకు ఏంటంటే 12%కి మీకు 18,000 వస్తుంది. అదేవిధంగా 15%కి 22,500 అనేది ఎవ్రీ మంత్ అనేది రావడం జరుగుతుంది. 7 years వెయిట్ చేయగలిగితే 18 lakhs మీకు ఇన్వెస్ట్మెంట్ చేసి 7 years మీకు వెయిట్ చేస్తే మీకు 120 square feet అనేది మీకు కమర్షియల్ స్పేస్ అనేది రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా దాని మీద మీకు ఏంటంటే 18% రెంట్ అంటే 27,000 మీరు రావడం జరుగుతుంది. ఈ 27,000 అనేది ఎవ్రీ మంత్ మీకు 10th లోపు మీకు రెంట్ రావడం జరుగుతుంది. ఎవ్రీ 5 years ఒకసారి 5% అనేది ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. ఇది 18 lakhs అనే ప్లాన్ అండి. అదేవిధంగా మీకు 36 lakhs, ఈ 36 lakhs కూడా మనం స్టార్టింగ్లో తీసుకుంటే మీకు 120 square feet ఇస్తున్నాం. దీనికి 9% అనేది మీకు ఇంట్రెస్ట్ రేట్ ఇస్తున్నాం. సో దీన్ని ఏంటంటే మీకు 3 years వెయిట్ చేస్తే, ఇక్కడ కూడా క్యుములేటివ్ ఇంట్రెస్ట్ అండి, 3 years వెయిట్ చేస్తే మనకు 120 square feet కాస్త మీకు ఏంటంటే 40 అంటే 160 అవుతుంది స్క్వేర్ ఫీట్ అనేది. అక్కడి నుంచి మీకు ఏంటంటే రెంట్ అనేది మీకు 12% అంటే 36,000 ఎవ్రీ మంత్ మీకు రావడం జరుగుతుంది. సో అదేవిధంగా మీకు ఏంటంటే అదేవిధంగా 5 years వెయిట్ చేయగలిగితే మీకు 15% అంటే 45,000 అనేది రెంట్ రావడం జరుగుతుంది. మీకు 200 square feet అలాట్ అవుతుంది. అదేవిధంగా 7 years వెయిట్ చేయగలిగితే మీకు 240 square feet అనేది అలాట్మెంట్ అవుతుంది. మీకు 54,000 అంటే మీకు 36 lakhs ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు 18% అంటే 54,000 అనేది ఎవ్రీ మంత్ అనేది మీకు రెంట్ రావడం జరుగుతుందండి. సో ఈ విధంగా మనకి ఏంటంటే క్యుములేటివ్ ప్లాన్స్ ఉందండి. సో ఇది మొత్తం టోటల్గా టిఎస్ రేరా అండ్ హెచ్ఎండి అప్రూవ్డ్తో ఉన్నటువంటిది. అండ్ రిజిస్ట్రేషన్ కూడా చేయబడుతుంది మీకు కంప్లీట్ అయిపోయిన తర్వాత. ఆఫ్టర్ 2026 సెప్టెంబర్ తర్వాత మీకు టోటల్ బిల్లింగ్ కంప్లీట్ అవుతుంది. సో దానికి రిజిస్ట్రేషన్ కూడా జరుగుతుంది. సో అంతలోపు మీకు ఏంటంటే ఇది రెంటల్ అగ్రిమెంట్ మీద మీకు ఏంటంటే అగ్రిమెంట్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇది బెస్ట్ ఆపర్చునిటీ అండి. డబ్ల్యూటీసీ సెంటర్ శంషాబాద్లో ఇంత మంచి ఆపర్చునిటీ మీరు వినియోగించుకోవాలనుకుంటే స్క్రీన్పై ఉన్నటువంటి మొబైల్ నెంబర్కి డయల్ చేయండి. దీని యొక్క పూర్తి వివరాలు, దీని గురించి టర్మ్స్ అండ్ కండిషన్స్ పూర్తిగా చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ.